పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 91.75 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇక మున్సిపాలిటీకి త్రాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇక స్టీల్ తొలగింపునకు 7 లక్షలు కేటాయించారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి ప్రగతి పథకాలను పరిశీలించారు. స్పెషల్ గ్రేడ్ నుంచి నెక్స్ట్ గ్రేడ్ ఏమైనా పంపించగలిగితే పంపించండి. ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్స్లో ఉంది. పాపులేషన్ మైగ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. చాలా మంది కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇంకొంచెం పాపులేషన్ పెరిగితే ఆ టైంకి మున్సిపాలిటీ సెట్ అయితే అద్భుతంగా ఉండే హెడ్ క్వార్టర్స్లో మున్సిపాలిటీ ఉండడం అనేది బాగుంటుంది. ఈ ఏరియాలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్, శానిటేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు పర్వాలేదు. రైనీ సీజన్లో చాలా వరకు ఇక్కడ ఉండే జనాలు 15 కోట్లు ఎస్టిమేషన్ వచ్చింది. 22 కిలోమీటర్ల లెంత్ ఉన్న ట్రైన్ చేయాల్సింది ఉంది అర్జెంట్గా. అంటే ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో అక్కడ, ఎక్కడైతే ఇల్లు ఉందో అక్కడ ఫస్ట్ ఫేజ్లో జనాలు ఎక్కడైతే నివసిస్తున్నారో, ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో వాటన్నింటిలో 100% ట్రైన్స్ కట్టాలా. కాంక్రీట్ ఎస్టిమేషన్లో మీ మున్సిపాలిటీకి 15 కోట్లు యాక్చువల్గా ఇంతవరకు వేశారు. అది ఫైనల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది ఎంత వస్తే అంత చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నాకు 1 year లో పూర్తి చేయాలంటే మా అధికారులు 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేశారు.